కోచింగ్ కేనా జాబ్ సంబంధించి దేనికన్నా కోర్సెస్ వచ్చారు అందరూ కోచింగ్ కి ఇక్కడ వచ్చి చదువుకొని పోతా ఉంటారు. నువ్వేం చదువుతున్నామా? దేనికి ప్రిపరేషన్ చేస్తున్నావు? గ్రూప్ 2 ఇంకా వేరే ఏం లేదు. పోలీసు అసలు తెలీదా? బిఎస్సి. మీరమ్మా? మొత్తం ఓకే. ఇక్కడ వచ్చి ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు పోతారు? మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, ఎన్ని గంటలకు వస్తారు? మార్నింగ్ 6కి. మళ్ళీ వెళ్ళేది అంతవరకు ఏంటి? అంతవరకు చదువుతావా నువ్వు? 6 to 10 రాత్రి 10. ఎన్ని గంటలు అప్పటికి? 16 hours. 16 hours చదువుతున్నారా? నిజమేనా? నమ్మచ్చా? నాకు డౌటే. ఓకే, బ్రేక్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్ లేదా నైట్ భోజనం 2 hours తీసేస్తాం. 16 hours లో 2 hours తీసేస్తే 14 hours. ఎంతసేపు పడుకుంటారు అట్లా? మీ నాన్నగారు ఏం చేస్తారు? ఫార్మర్. ఎక్కడ? మంత్రాలయం నుంచి వచ్చావా? హాస్టల్లో ఉంటావా? అవును సార్. హాస్టల్లో ఉండి వస్తాను. ఆన్ చేయండి. వేరే జాబ్స్ కి ఏం లేదా? ఇంకా అంత డిఎస్సి గ్రూప్ ఈ రెండే. పోలీస్ కి ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. లేడీస్ లో లేదా? అటు లేరమ్మా. మీరు కంఫర్ట్ గా ఉందా ఇక్కడ? మెటీరియల్ మీరే తెచ్చుకుంటున్నారా? ఏమన్నా బిల్లు కూడా మీ ఓన్గా? ఎవరు మధ్యలో వచ్చి ఏమన్నా సబ్జెక్ట్ కూడా చెప్పేదేం లేదు. వాళ్ళ ఓన్గా చేసుకుంటే బాగుంది. నా పేరు మహబూబ్ బాషా, డిఎస్పీ స్పెషల్ పోలీసు. ఇక్కడ మా రాజశేఖర్ ఎప్పుడైతే తెలుసా మీకు? ఇప్పుడు ఆ ఛానల్ కూడా తెలీదా మీకు? వేరే ఏ ఎగ్జామ్కైనా బాగా అవసరం అవుతుంది. ఛానల్ కూడా చూస్తూ పోండి. క్లరికల్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ లేటెస్ట్. ఇప్పుడే వీళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడికి వస్తున్నాం. మీతో మాట్లాడదామని వచ్చాము. ఎంఆర్ స్టడీ సర్కిల్స్ అంటే మీ సార్ ఉంటారు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. నా సలహా ఏంటంటే, ఇప్పుడు ఈయన ఫార్మర్ అంటున్నారు, ఇంకా దాదాపు ఫార్మర్స్ పిల్లలే ఉంటారు. ఎంప్లాయీస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? మా నాన్న ఎంప్లాయీ, గవర్నమెంట్ ఏ చేస్తారమ్మా? దాదాపు పనులు చేసుకునే ఫ్యామిలీస్ నుంచే వచ్చారు. గుడ్. నాకు మీరు 14 గంటలు ఇక్కడ ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇంత ఓపిక్గా ఇక్కడ కూర్చున్నారంటేనే మీకు సక్సెస్ దొరికినట్టే 100% నాకు తెలిసి. ఇంకా నా సలహా ఏంటంటే, గవర్నమెంట్ జాబే కాకుండా ప్రైవేట్ జాబ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఆ జాబ్ చేసుకుంటూ ఈ ప్రయత్నం చేయండి, నా సలహా. ఎందుకంటే నేను చాలా చోట్ల చూస్తున్నాను కదా, గవర్నమెంట్ జాబ్స్ అనే పట్టుకొని 10 ఏళ్ళు దాంట్లోనే ఉండి ఇంట్లో నాన్న ఒక్కడు సంపాదిస్తూ ఉంటే, ఈ కాస్ట్లీ రోజుల్లో తండ్రి వల్ల కాదు. ప్రాక్టికల్ అనుభవించి కొన్ని చెప్తున్నామమ్మా. దయచేసి ఒక జాబ్ చూసుకుంటూ
చదువుకుంటా పోతే బాగుంటుంది. దీని మీద మీకు ఈ రోజుల్లో టెక్నాలజీ కూడా బాగా డెవలప్ అయింది. ఇంకేం కావాలన్నా సెల్లో వచ్చేస్తారు. ఇంకా ఇలాంటి రాజశేఖర్ లాంటి వాళ్ళు కూడా మంచి మంచి వీడియోస్ వదులుతున్నారు ఎగ్జామ్ సంబంధించి. అవి చూసుకుంటూ తండ్రికి ముఖ్యంగా సపోర్ట్గా ఉంటూ సక్సెస్ సాధిస్తే అది కుటుంబం అంతా సెలబ్రేట్ చేసుకునేలాగా అవుతుంది. లేకపోతే మీకు ఉద్యోగం వచ్చినంత వరకు, మీకు ఒక స్టేజ్ వచ్చినంత వరకు తండ్రి చాలా ఇబ్బందులు వస్తాడు, బయటికి చెప్పుకోలేడు. ఈ వయసులో మీకు అర్థం కూడా కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి పోరాడితే ఇంకా బాగుంటుంది. దీని మీద కొంచెం మీరు ఆలోచించండి. అలాగే ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా కర్నూలులో ఇంకా చాలా చోట్ల వింటుంటాను, కానీ ఫస్ట్ టైం వీడికి రావడము చాలా సంతోషం వేసింది. ఇంతసేపు ఓపిక ఉండి చదువుతున్నారంటే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ముఖ్యంగా ఈ కూర్చొని లేని ప్రాబ్లమ్స్ కొన్ని క్రియేట్ అవుతాయి దారిలో, అది కూడా కొంచెం చూసుకోండి. అలాగే అట్లే నిద్రపోతాం అంటున్నారు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మధ్యలో కూడా ఒక 2 hours ఒకసారి కొంచెం మెడిటేషన్, అందరికీ ఐడియా ఉంటుంది ఈ రోజుల్లో, కొద్దిగా ధ్యానం మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా దిగ్గిపోతుంది. ఫిజికల్గా అలర్ట్ ఉంటారు, యాక్టివ్ ఉంటారు, మెంటల్లీ అలర్ట్ ఉంటారు. మీకు ఆ స్ట్రైన్ పడదు. మేము మా కానిస్టేబుల్స్కి కూడా ట్రైనింగ్లో ఇదే నేర్పిస్తాం. ఒక్క 5 minutes కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా అన్నీ వదిలేసి 2 hours లేదా కొత్త 3 hours ఒకసారి అన్నా చేయండి. అలా కొద్దిసేపు లేచి బయటికి వస్తుంటారా, ఖచ్చితంగా వెళ్ళండి. బయటికి వెళ్ళి అలా ఒక రౌండ్ వేసి రండి. ఓకే. ఇంకా మీకు నాకేంటంటే కొంచెము మీరు అక్కడక్కడ ఉన్నారు కదా, మాట్లాడాలంటే కొద్దిగా మీరేమన్నా డౌట్స్ అడుగుతారా? పోలీస్ సంబంధించి, మిలిటరీ సంబంధించి, ఇండియాలో ఉండే సెంట్రల్ పోలీస్ సంబంధించి మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, బ్రదర్స్ ఉండొచ్చు. అలా సెలక్షన్ సంబంధించి కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి. నా నెంబర్ కూడా పెట్టుకోండి. ఏదన్నా మీకు తర్వాత గుర్తుకొస్తే నాకు కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ నోట్ చేసుకోండి. 91 వినిపిస్తుందమ్మా? లాస్ట్ నేను చెప్తాను. 91 825 946815. మళ్ళీ చెప్తా. 91 825 946815. మెహబూబ్ బాషా, డిఎస్పీ, స్పెషల్ పోలీస్. మీకు అవసరమై డౌట్స్ ఏమన్నా ఉన్నా అడిగింది. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ నేనే మీకు రిప్లై ఇస్తాను. సేవ్ చేసుకున్నారా? చాలా అవకాశాలు ఉన్నాయమ్మా, ఇదే కంటిన్యూ చేయండి. ఒకే దాని మీద కాకుండా డిఎస్సి అన్నారు. డిఎస్సి రిలేటెడ్ ఇంకా చాలా జాబ్స్ పడుతుంటాయి. మన పోస్టర్లు పడ్డాయి. ఎవరన్నా అప్లై చేశారా? వాటికి కూడా చేయండి. ఒకే దాని మీద టైం మొత్తం పోనీకుండా అటెంప్ట్ చేయండి. మా అబ్బాయి కూడా ఇలాగే ఇట్లా కొన్ని చోట్ల వచ్చి కూర్చొని చదివేవాడు. ఎస్బీఐలో మేనేజర్ పిఓగా సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు నేను వచ్చేవాడిని. ఇంత ఇది కాదు, 2014 చదవండి మంచిగా. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, సిగ్గుపడాకండి. ఒకరినిపై అడగాలి. నేను మా వాణి గురించి లెక్చరర్ దగ్గర తీసుకుపోయి దేంట్లో వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్ట్ లెక్చరర్ దగ్గర తీసుకుని వారిని పర్ఫెక్ట్ చేయించేవాడిని. ఆయన ఫలాని కావాలంటే ఆ మెటీరియల్ తెచ్చిచ్చేవాడిని. అట్లా మీరు ఆలోచించకుండా, సిగ్గుపడకుండా ధైర్యంగా, మనం యాప్టిట్యూడ్లో వీక్ ఉన్నాం, రీజనింగ్లో వీక్ ఉన్నాం. రీజనింగ్లో టాప్ ఎవరు ఇక్కడ, ఆయన దగ్గర రిక్వెస్ట్గా పోయి అడగండి, తప్పులేదు. అడుగుతున్నారా అట్లా పోయి ఎవరన్నా?
బయట టేబుల్స్ ఉంటాయి సార్, డిస్కషన్ ఓకే గుడ్, డిస్కషన్ చేసుకోండి, ఎక్స్పర్ట్ దగ్గర పోయి మాట్లాడండి, మంచిగా నాలెడ్జ్ మెటీరియల్ బాగా ఫుల్గా ఉంటారు. అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, మీకు ఏమన్నా అలా డౌట్స్ ఉన్నా ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఈయన పక్కనే ఉంటాడు రాజశేఖర్, పోయి అడగండి. అందరం ఫ్రీ మనీ ఏం లేదు, ఫ్రీగా మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. రాజశేఖర్ మన విఆర్ ప్లాజా F5 షాప్ నెంబర్ F5. అందరు ఉన్నారా? ఇంకా తక్కువ చదవండి అమ్మా. చదవండి బాగా. మిమ్మల్ని చూస్తుంటే మా అబ్బాయి చదివింది గుర్తుకొస్తుంది. మా అబ్బాయి రాత్రి 2, 3 వరకు కూడా చదివితే మావిడ ఇంకా చాలేరా పడతారా అని. ఇవో ఎంత కష్టం మీకు తెలుసు కదా, 14లో. అలా మీరు కూడా మీ నాన్నని తలుచుకుంటూ కష్టపడదు, మీకేం కష్టం దొరుకుతుంది. ఓకేనన్నా? డౌట్ ఏమన్నా ఉన్నా అడగండి, ఫోన్ చేయండి. ఇది పోవద్దు, భయపడద్దు, సిగ్గుపడద్దు, తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ మా ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నాడు అనమాట. ఆ సార్ ఎస్ఐ ద్వారా సార్ గురించి మేము విన్నాం దాదాపు 4-5 years బ్యాక్. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఈ మధ్య ఎక్కువ, ఆ ట్యాగ్ అనేది ఈ మధ్య ఎక్కువ అవుతుంది. బట్ మేము అప్పుడే అనుకున్నాం అనమాట, ఫ్రెండ్లీ పోలీస్ సరైన ఎగ్జాంపుల్ సార్ అని చెప్పేసి. సో సార్ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు ఏ చిన్న డౌట్ ఉండి ఏ అవసరం ఉండి చేస్తే డెఫినెట్లీ సార్ రెస్పాండ్ అవుతాం. అది మాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. నేను ఎప్పుడైనా చాట్ చేస్తే నాతో చాట్ చేస్తున్నాను నేను సార్, నాకు ఆశ్చర్యం వేస్తుంది. అరే ఒక డిఎస్పీ సార్ చాట్ చేయడం ఏంటి అని. ఇట్లా సార్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మహబూబ్ బాషా డిఎస్పీ కర్నూలు అని. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీరు ఎప్పుడైనా వాట్సాప్లో చాట్ చేయడము, లేదా ఎప్పుడైనా మెసేజ్ చేయడం, సార్తో ఏదైనా అవసరం మాట్లాడాలనుకుంటే కూడా మీరు ఫ్రీగా ఎలాంటి ఇది లేకుండా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్లీ పోలీస్కు సార్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశామంటే, నేను డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేశాను కంబైన్ జిల్లాలో. ప్రతి మండలం తిరిగినాను, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సంబంధించి యూత్తో ఇంటరాక్ట్ అయినా. అయితే వాళ్ళు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. మనం ఒక్కరిని నేనేం చేయలేను. ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా పోలీస్ జాబ్స్, మిలిటరీ జాబ్స్, రైల్వే పోలీస్, సెంట్రల్ పోలీస్, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇంకా చాలామందికి తెలియదు పల్లెటూళ్ళలో. స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ అలాట్ చేసింది. అలాంటివి కొంచెం పల్లెకి చేరాలని ఓపెన్ చేశాను. 2,000-4,000 మంది అవుతున్నారు రోజులో. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పల్లెటూరులో ఉండే మీ ఫ్రెండ్స్ని, బంధువులు వాళ్ళతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది జాబ్ సంబంధించి అవకాశాలు. ఇప్పుడు డ్రోన్ సంబంధించి చంద్రబాబు నాయుడు పెట్టారు, అది పల్లెల్లో అంత తొందరగా తెలియదు. దాని గురించి జీతం ఎంత వస్తుంది, ఎక్కడ పోయి జాయిన్ అవ్వాలి, ట్రైనింగ్ ఎలాగా, ఇవి తెలియాలంటే ఒక ఛానల్ ఉండాలి అని డిసైడ్ చేసి ఓపెన్ చేస్తాం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందు షేర్ చేయండి. ఇంకా అది స్ప్రెడ్ చేస్తున్నాం, తర్వాత మొదలు పెట్టాం. మీ సెల్ ఉంటే ఒక MAHE BOOB మెహబూబ్ స్పేస్ DSP స్పేస్ కర్నూలు